ప్రస్తుతం మనతోనే ప్రభుత్వ విప్ వేముల వీరేశం గారు అయితే ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. వివేకానంద గౌడ్ గారు మీ పైన అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ విప్పులు ఒక చీర్స్ బాయ్స్ లెక్క అయిపోయారు. చీర్స్ గర్ల్స్ ఉంటారు క్రికెట్లో, ఆ లెక్కనే చీర్స్ బాయ్స్ అయిపోయారు, విప్పుల తీరు అలా ఉంది అనేటట్టుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా వస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఒక నియంతృత్వమైనటువంటి పార్టీలో ఉండ్రు, ఒక నియంత కింద పనిచేశారు. నియంత కింద వాళ్ళ పాత్ర అట్లా ఉండే, అంటే వాళ్ళకు ఒక ఫ్రీడము, ఒక స్వేచ్ఛ, ఒక మాట్లాడేటువంటి రైట్ లేకుండా. కాబట్టి నియంత కింద పనిచేసినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలకు మా విప్పులే సమాధానం చెప్తారు. మా విప్పులు చెప్తున్నటువంటి సమాధానం, మా విప్పులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు, మా విప్పులు ఇస్తున్నటువంటి ఆన్సర్లకు వాళ్ళ దిమ్మ తిరిగిపోయేసి ఇట్లాంటి చిల్లర కామెంట్లు, చిల్లి కామెంట్లు చేస్తాం. గౌరవ శాసనసభ్యులైనటువంటి వాళ్ళు, శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు విప్పుల పాత్ర ఏంది, విప్పులో ఏం చేస్తారు, విప్పుల యొక్క స్పందన ఎట్లుంటుంది, విప్పుల యొక్క పని విధానం ఎట్లుంటుంది, విప్పుల పరిధి ఏముంటుంది అనేటువంటిది తెలియకనే మాట్లాడుతున్నారు. అంటే తెలుసుకునే ప్రయత్నము, తెలిసే ప్రయత్నము, నేర్పే ప్రయత్నం ఆ పార్టీ చెప్పాలి. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ ఇవాళ విప్పులకు సంబంధించినటువంటి ఉన్నటువంటి పరిధి, పరిమితి, వాళ్ళకు ఉండేటువంటి స్పందించేటువంటి తత్వము, ఇవన్నిటి ఎట్లుండాలి, ఏముండాలి, దేని మీద ఎట్లా స్పందించాలి అనేటువంటి నిరంతరం మాకు గైడ్ చేస్తూ మమ్మల్ని నడుపుతాము. అంటే మా విప్పులు యాక్టివ్ రోలు పోషించడం, యాక్టివ్ రోలు ప్లే చేయటం అనేటువంటిది ఈరోజు బీఆర్ఎస్ అటువంటి వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుతాం. నిరంతరం అప్డేట్ అవుతూ, అప్డేట్లో ఉంటూ, వారిని ఎండగడుతూ, వాళ్ళ విధానాల్ని తప్పుపడుతూ, గతంలో వాళ్ళు మాట్లాడిన మాటల్ని విత్ ఆడియో రికార్డులతో సహా ప్రజల ముందు ఉంచుతూ వాళ్ళను ప్రజల్లో ఎండగట్టడం అనేటువంటిది వాళ్ళు జీర్ణించుకోలేకపోతాం. ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పని అయిపోయింది, మాకు కాంగ్రెస్ పార్టీతో పోటీ కాదు, ఇక మాకు బీజేపీతోనే పోటీ అనే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా వస్తాను అంటే బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు. నిన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. ఈరోజు మెట్రో రైలు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయలేకపోతున్నాం, మేము నష్టాల్లో ఉన్నామని ఎల్ఎన్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు 30,000 కోట్ల సంబంధించినటువంటి ప్రాజెక్టును 15,000 కోట్లకే తీసుకొని ఈ రాష్ట్ర సంపదగా దాన్ని మా ముఖ్యమంత్రి గారు మారుస్తాం. దానికోసం 4%కే ఇంట్రెస్ట్తోని చాలా ప్రయత్నాలు చేసి కేంద్ర రైల్వే శాఖ మినిస్టర్ని కూడా కలిసి అనేక రకాల ప్రయత్నాలు చేసి 4%కే ఇంట్రెస్ట్ తీసుకొచ్చేసి ఆ 4% ఇంట్రెస్ట్ ద్వారా మెట్రో ప్రాజెక్టును గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న మరుసటి రోజు నుంచే లాభాలలో నడిపేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తాం. దానికోసం ప్రభుత్వం వైపు నుంచి బ్యాంకు గ్యారంటీ ఇచ్చి, ఆర్బీఐతో కూడా గ్యారంటీ ఇచ్చేసి, ప్రభుత్వం వైపు నుంచి డౌన్ పేమెంట్ని కూడా పే చేసేసి ఈరోజు ఒక పారదర్శకంగా ముందుకు పోతాం. డబ్బులు రిలీజ్ అవ్వటమే ఆలస్యం. ఆ డబ్బులు రిలీజ్ అయితే 15,000 కోట్ల రూపాయలతోని మెట్రో మొదటి ఫేజ్ ఈ ప్రభుత్వము సంబంధించినటువంటి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. రెండో ఫేజ్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ముందుకు పోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఇంత గొప్ప ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఈ రాష్ట్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న కేంద్ర ఏకైక క్యాబినెట్ మినిస్టర్ని కేటీఆర్ గారు తనతో కుమ్మక్కై ఇద్దరు కలిసి అక్కడికి చేరి వారిని కలిసి ఈరోజు ఆ డబ్బులు రిలీజ్ కాకుండా ఆపుతున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు చాలా స్ఫూర్తిగా చెప్పిండు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర అవసరాల పట్ల నువ్వు ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు తీసుకొచ్చేది పోయి, అదనంగా నిధులు తెచ్చేది పోయి, అదనంగా నిధులు ఇప్పించేది పోయి, మేం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని అడ్డుకోవటం అంటేనే ఈ రాష్ట్రానికి నువ్వు ద్రోహం చేస్తున్నట్టు, ఈ రాష్ట్రానికి నువ్వు ద్రోహం తలపెట్టినట్టు. హైదరాబాద్ లాంటి సెకండ్ క్యాపిటల్గా డెవలప్ అవుతున్నటువంటి, సెకండ్ సిటీగా, దేశంలో సెకండ్ సిటీగా డెవలప్ అవుతున్నటువంటి హైదరాబాద్ లాంటి నగరానికి నువ్వు ద్రోహం చేస్తున్నట్టే అని చెప్పేసి చాలా స్పష్టంగా. కానీ ఎవరు స్పందించాలి? కిషన్ రెడ్డి స్పందించాలి. ఎవరు స్పందించారు? కేటీఆర్ స్పందించారు. కాబట్టి ఇలా బీజేపీ మాకు పోటీ, బీజేపీ వాళ్ళు వేరు కాదు. ఇలా బీజేపీ కిషన్ రెడ్డిని, బీజేపీ పార్టీని దేశంలో క్యాబినెట్ మినిస్టర్ని కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా నువ్వు మా ముఖ్యమంత్రి పైన, మా ప్రభుత్వం పైన అడ్డగోలుగా ఈరోజు ప్రశ్నలు సంధిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది.